స్పందన టీవీ తెలుగుకి స్వాగతం. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు. తూనికల కొలతల జిల్లా అధికారి ఆకస్మిక తనిఖీ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి చౌక దుకాణాలను ఆకస్మికంగా జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి విజయ్ కుమార్ పలు చౌక దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పలుచౌక దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని తెలుపుతూ వినియోగదారులకు చౌక దుకాణాల ద్వారా బియ్యం ఇచ్చే సమయంలో కొలతలలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బియ్యం తీసుకునే ప్రతి ఒక్కరికి సరైన కొలతలతో బియ్యాన్ని ఇవ్వాలని అన్నారు. ఎవరైనా చౌక దుకాణం డీలర్ అవినీతికి పాల్పడితే వెంటనే మా దృష్టికి తీసుకువస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్ఛార్జ్ వింజమూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా పాత బాటలు ఉన్న సర్టిఫై చేయాలి. కాంటా స్టార్ట్ చేసినప్పుడు మనం పెట్టుకొని చూడాలి. ఎవరైనా 24 10 గ్రాములు 24 ఏంటంటే ఈ జనం మీరు దిష్టి పట్టుకుని తీసుకుంటాం. దిష్టి కాపీ తీసుకోండి షీట్ మీద ఇచ్చేది అన్ని షాపులు తీయాలి. మనం మీకు వస్తా వచ్చేటప్పుడు అందరూ విజయ్ కుమార్ గారిని ఇవాళ ఏంటంటే ఆకస్మిక తనిఖీ లోపల కంట్రోల్ షాపులు చెక్ చేయడం జరిగింది. షాప్ లోపల కాంటాలు కరెక్ట్ ఉన్నాయా లేవా, పేమెంట్ కరెక్ట్ ఉందా లేదా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే తీసుకున్న బియ్యం ఉందా లేదా, ఏమైనా షార్ట్ ఉందని చెక్ చేస్తున్నాము. ఇప్పుడు సుమారు ఒక 3 షాపులు చెక్ చేసాము. చేస్తే కూడా పర్లేదు, ఇక్కడ షాపులలో బాగానే ఉంది. ఒక షాప్లో మాత్రం 900 గ్రాములు తక్కువ వచ్చింది. అదొకటి నేను సీజ్ చేశాను. దాన్ని అంటే 30 కిలోలకు 900 గ్రాములు తక్కువ ఇచ్చారు. మళ్ళీ దాన్ని చేయకుండా ఏంటంటే వీళ్ళు బ్యాగులు లేకుండా బ్యాగులు లేవనేసి బ్యాగులు చేంజ్ చేస్తున్నారు. ఆ బ్యాగులు కూడా వీళ్ళు బయటికి ఇవ్వద్దు. ఏదున్నా కూడా వాళ్ళు కస్టమర్ అయితే వేరే ఉన్నారో డీలర్లు ఆ బ్యాగులు వాళ్ళ వచ్చిన బ్యాగులు ఇవ్వకుండా తెచ్చిన బ్యాగులన్నీ వీళ్ళు జోక్కియాలి. ఇక ముందు మీరు ఎవరైనా ఉన్న వినియోగదారులకు ఏమైనా ఎక్కడైనా జరిగితే నా చేయండి, స్పందన ఇస్తుంది. సకాలంలో దాని మీద చర్య తీసుకుంటాం. ఓకే.